2025 జనవరి 21వ తేదీ మంగళవారం రోజు మేము కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆది యోగి కొండలు గుట్టలు పూర్తి ప్రకృతి వాతావరణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జనం తండోపతండాలుగా ఉన్నారు. చూడండి, అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. చూడండి, only 7 seekers remained as they could not tear themselves away from him. మొత్తం అడవి ప్రాంతం, లైట్లు తీసేశారనమాట షో నడిచేటప్పుడు. చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు, పరమశివుని యొక్క స్వరూపం ఎలా కనిపిస్తున్నాడు. ఒక విశ్వరూపంలాగా రకరకాల రూపాల్లో ఆ షో నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ షో ఒక ప్రత్యేకత. ఆ రూపం మారుతుంది. చూడండి ఎలా మార్పులు చేర్పులు అవుతున్నాయో ఆ యొక్క ఆది యోగి. ఆ వైపు అక్కడి నుంచి వస్తుంది లైటింగ్. చూడండి, లైటింగ్ ఈ 3 చుక్కల నుంచి లైటింగ్ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, ఈ 3 చుక్కలు. ఓకేనా? చూడండి, ఈష్ ఫౌండేషన్ వారి అద్భుతమైనటువంటి నిర్మాణంలో మనం చూస్తున్నాం. ఆది యోగి ప్రదర్శన చూస్తున్నాం అన్నమాట. రాత్రి 7:30 ప్రాంతం. పైన ఆకాశం వైపు తిప్పుతాను కొద్దిగా వీడియో చూడండి. పూర్తి ఆకాశంలో చుక్కలు, చుట్టూ కొండలు ఉన్నాయి కానీ చీకటి కనిపించదు. తలపైన నెలవంక, మరి మెడ చుట్టూ ఆ యొక్క వాసుకి ఆభరణంగా, కంఠాభరణంగా ఉన్నాడు. He transmitted the profound science of yoga in its full depth and dimension. అందరూ జనం తండోపతండాలుగా వచ్చారు. కార్లే ఎక్కడ చూసినా. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. కోయంబత్తూరులో ఉందట ఇటువంటిది, ఇంకొకటి అక్కడ కూడా ఉందట. ఈ ఫౌండేషన్ వారిదే. నిలవంక మాత్రం కనిపిస్తుంది మనకు. మళ్ళీ ప్రదర్శనలో ఏదో మార్పు కనిపిస్తుంది మనకు. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. కట్ చేసి మళ్ళీ దిద్దాం.